కేసీఆర్ పై పేలుతున్న పంచులు. ధాన్యం కొనుగోలు విషయంలో జరుగుతున్న పంచాయతీ చూస్తూనే ఉన్నాం. నీదంటే నీది తప్పు అంటూ టీఆర్ఎస్ బీజేపీ తిట్టుకోవడమే సరిపోతుంది. ఇది చాలదు అన్నట్లుగా పోటాపోటీగా ధర్నాలు చేస్తున్నాయి. వానాకాలం ధాన్యం కొనాలి అంటూ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ పార్టీ కలెక్టరేట్ల ముందు ధర్నాలు నిర్వహించింది. అటు అన్ని నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ పార్టీ కూడా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. బీజేపీ సంగతి పక్కన పెడితే టీఆర్ఎస్ చేస్తున్న ధర్నాపైనే రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. హైదరాబాద్లో గులాబీ పార్టీ ధర్నా చౌక్ వేదికగా నిరసన కార్యక్రమం చేపట్టడమే చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే అధికారంలోకి రాగానే ధర్నా చౌక్ను క్లోజ్ చేయాలి అని నానా రకాలుగా ప్రయత్నించారు కేసీఆర్. రాష్ట్రం వచ్చేసింది, ఇకపై నిరసనలకు తావులేదు, అసలు వాటితో పనే ఉండదు అంటూ ఏవేవో చెప్పారు. కానీ ప్రజా సంఘాలు, ప్రతిపక్షాలు నిరసన గలం వినిపించి ధర్నా చౌక్ను కాపాడుకున్నాయి. కేసీఆర్ తీరును ఎండగట్టాయి. ధర్నా చౌక్ను లేకుండా చేద్దాము అని చూసిన కేసీఆర్ ఇప్పుడు అదే చోట నిరసనకు పిలుపునివ్వడంపై ఓ రేంజ్లో పంచులు పేలుతున్నాయి. ఇన్నాళ్లకు ధర్నా చౌక్ గుర్తుకు వచ్చిందా? ఒకనాడు అవసరం లేదన్న కేసీఆర్ ఇప్పుడు ఎందుకు అక్కడ ధర్నా చేస్తున్నారు అని నిలదీస్తున్నాయి ప్రతిపక్షాలు. అవసరం ఉంటే ఒక మాట, లేకుంటే మరో మాట. ఇక్కడేమో నిరసన కార్యక్రమాలు, ఢిల్లీకి వెళ్ళి వంగి వంగి దండాలు, కేసీఆర్ నాటకాలు తెలియనివి కావు అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఇటు సోషల్ మీడియాలోనూ కేసీఆర్ను ఆడుకుంటున్నారు నెటిజన్స్. ధర్నా చౌక్ విషయంలో ఆనాడు ఆయన ఏమన్నారో చూడండి అంటూ పాత వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. గవర్నమెంట్గా మాకు నోటీస్ వచ్చింది, కొంతమంది పిలిచి వేసిండ్రు. ఇక్కడ ధర్నాలు చేయడం వీటి వల్ల మాకు అసౌకర్యం కలుగుతూ ఉంది. ఆ వాకర్స్, ఇందిరా పార్క్ వాకర్సు, ఆ ఏరియా రెసిడెంట్సు, అనేక అసోసియేషన్లు పిలిచి వేసినాయి, ఇక్కడ తీసేయండి, వేరే చోట ఏర్పాటు చేయండి. నన్ను పోలీసులు వచ్చి అడిగిన పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేయాలి మరి మేమంటే, వాస్తవం కూడా ఇన్కన్వీనియంట్ ఉంటుంది, ఇక ముందుకు పోతుంటే మీరు టైం టు టైం రివ్యూ చేసుకొని మారుస్తూ వచ్చిండ్రు. సెక్రటరియట్ ముందున్న దాన్ని ఇందిరా పార్క్ తెచ్చిండ్రు. ఇప్పుడు ఇందిరా పార్క్ నుంచి ఇంకో పార్క్ పోతుంది, ఏముంది? కాబట్టి వేరే మంచి 4-5 ప్లేసులు చూసి అక్కడ వాళ్ళకి వెసులుబాటు కల్పించండి, అన్ని రకాల ఆస్కారం కల్పించమని చెప్పినాం. దానికి చెప్పిన నేను లిమిటెడ్ రేంజ్లో జరిగేటువంటి బహిరంగ సభ కూడా పెట్టుకోవడానికి స్థలాలు చూపించమని చెప్పినాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.